మావోయిస్టు అగ్రనేత సుజాతక్క ఎక్కడ లొంగిపోయినా ఆమె ఇంటికి వెళ్ళలేదు. తమకు అప్పచెప్పాలని కుటుంబ సభ్యుల వినతి. పెంచికలపాడులో రెవెన్యూ బృందం విచారణ. ఇదేంది, ఈ మధ్యకాలంలో లొంగిపోయింది కదా సుజాతక్క, ఇంటికి చేరలేదంట. ఇంకా ఒకసారి వార్తలోకి వెళ్దాం. ఇంకా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ భార్య పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ మైనక్క అలియాస్ సుజాతక్క కోసం ఆమె తల్లి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎదురు చూస్తున్నారట. గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన పటేల్ తిమ్మారెడ్డి వెంకమ్మ రెండో కూతురు పద్మావతి 43 ఏళ్ళు అజ్ఞాతంలో గడిపి ఇటీవలే డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంబరపడ్డారట. పద్మక్క మళ్ళీ తమ ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్నారు. అయితే 5 రోజులుగా ఆమె ఎక్కడ ఉన్నదానిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదంటే ఇది మరీ విచిత్రం. 5 రోజుల నుంచి, గత 5 రోజుల క్రితం లొంగిపోయినట్టు ఇంతవరకు సమాచారం లేదంట కుటుంబ సభ్యులు. మరి ఎక్కడ పోయినట్లు డీజీపీ జితేందర్ ముందరనే లొంగిపోయింది బాజాప్తా. మరి ఇంతవరకు ఇంటికి చేరలేదంటే మరి ఏంది మతలాబు? పోలీసులే చెప్పాలి. మరి మళ్ళీ ఏమన్నా అజ్ఞాతంలోకి పోయినరా, లేకపోతే మరి పోలీసుల సమక్షంలో ఉందే ఎక్కడన్నా, అది తెలపాలి. మరి దీంతో ఆమె ఆచూకు తెలపాలని తహసీల్దార్ ఆఫీసులో కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. అజ్ఞాతం వీడిన పద్మను తమకు అప్పగించాలని కోరారు. దీంతో ఆర్ఐ రాజు పెంచికలపాడు గ్రామాన్ని సందర్శించారు. ఆమె తల్లి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలిసి పలు వివరాలు తెలుసుకున్నారు. ఆమె సోదరులతోనూ కూడా మాట్లాడి పంచనామా నిర్వహించారంట. ఆర్ఐ వెంట విఏఓ రంగన్న, సిబ్బంది గోపాల్, పరశురాములు ఉన్నారంట. అంటే ఈ తహసీల్దార్, ఆర్ఐ వీళ్ళంతా పోయి పెంచికలపాడు గ్రామంలో కుటుంబ సభ్యులు కానీ లేకపోతే గ్రామస్తులతోటి కూడా ఒక పంచనామా తీసుకున్నారంట. ఈమె ఇక్కడనే పుట్టిందా, వీళ్ళ కూతురేనా అనే రకరకాల ప్రశ్నలు. మరి ఇన్ని రోజుల ఎందుకు ఇంతవరకు ఇంటికి చేరాలనేది కూడా ఓ ప్రశ్నార్థకమే. 1982లో అడవి బాట పట్టిన పోతుల పద్మావతి పీపుల్స్ వార్ నేతలు పటేల్ సుధాకర్ రెడ్డి, పోతుల సుదర్శన్ రెడ్డికి బంధువైన పోతుల పద్మావతి వారి సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 1982లో పార్టీలో చేరారు. తొలుత రాడికల్ విద్యార్థి సంఘం తరపున కార్యకర్తగా పనిచేశారు. తర్వాత జననాట్య మండలిలో గద్దర్, సంజీవ్ బృందంలో పనిచేశారట. పీపుల్స్ వార్ ఆధ్వర్యంలోని పీస్ బుక్ సెంటర్లో కిషన్జీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1984లో వీరిద్దరు వివాహం చేసుకున్నారట. 1987లో పీపుల్స్ వార్ పార్టీ కిషన్జీ కల్పనకు గడ్చిరౌలీలో కీలక బాధ్యతలు అప్పచెప్పిందట. 2023లో కేంద్ర కమిటీలో ఏకైక మహిళా సభ్యురాలుగా ఆమె కొనసాగారు. అనారోగ్య సమస్యలతో జనజీవన స్రవంతిలో కలవాలనే అభిలాషను ఆమె కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు ద్వారా కేంద్ర కమిటీకి తెలియజేసిందంట. అనంతరం ఆమె తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెపై 106 కేసులు ఉన్నాయంట. 25 లక్షల రివార్డు కూడా ఉందట. పద్మావతి లొంగిపోవడంతో డీజీపీ జితేందర్ పునరావాస ప్యాకేజీ కింద ఆమెకు 25 లక్షలు అందజేసిన విషయం తెలిసింది. మరి ఎక్కడ పోయిందేమో అర్థమవుతలేదు. పద్మక్క 25 లక్షల రివార్డు కూడా అందజేసినారు ఆమెకు పునరావాసం కింద. మరి గట్టు మండలం పెంచికలపాడుకు ఎందుకు ఇంతవరకు పోలేదు అనేది అర్థమవుతలేదు. ఆమె పోదలుచుకోలేదా ఇంటికి, లేకపోతే పోలీసుల సమక్షంలోనే ఉందా, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాస్తవంగా కూడా దాదాపు వారం కావస్తుంది అనుకుంటా లొంగిపోయి. ఇంక చేరిపోయిందని అనుకుంటారు ఎవరైనా కుటుంబ సభ్యుల దగ్గర, కానీ ఇంతవరకు పోలేదంట. ఇది ప్రధానంగా దిశ పేపర్లో మనకు ఒక ఆర్టికల్ కనిపిస్తూ ఉంది. మరి ఎక్కడ ఏమైనట్లు అర్థమవుతలేదు. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా ఒకవైపు చెప్తూనే ఉన్నాడు లొంగిపోండి, చర్చలు ఏం లేవని. చాలామంది లొంగిపోతున్నారు. మరి ఇంతవరకు ఇంట్లోకి చేరకపోవడానికి కారణం ఏంటి పరిస్థితి? మళ్ళీ లేకపోతే మావోయిస్టు పార్టీకి సంబంధించి మళ్ళీ ఏమన్నా మీకు ఆదేశాలు ఎట్లన్నా వచ్చినాయా, మళ్ళీ పార్టీలో ఉండాలి మీరు, అట్లా పోతే ఎట్లా, మమ్మల్ని వదిలేసిపోతే ఈ కష్టకాలంలో వదిలేసిపోతే ఎట్లా అని మావోయిస్టు పార్టీ నుంచి ఏమైనా సంకేతాలు అందినాయా? మళ్ళీ అక్కడ ఏమైనా చూపులు చూస్తుందా సుజాతక్క, లేకపోతే పోలీసుల సమక్షంలో ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తున్నారా ఏమో తెలియదు. కానీ ఇంతవరకు అయితే గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ఇంతవరకు ఆమె వెళ్ళలేదంట, ఇంతవరకు పోలేదంట. మరి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. కానీ దీనిపై తొందర డీజీపీ జితేందర్ ఓ వివరణ ఇస్తే కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కూడా వాళ్ళకు కూడా కొంత భయం, కొంత ఆందోళన పోయే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి.